అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కొజ్జలి పంచాయతీలోని తూరు మామిడి గ్రామంలో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. మెటల్ వేసి అనేక రోజులు గడుస్తున్న రోడ్డు పనులు మాత్రం వేగవంతం చేయట్లేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మెటల్ గ్రావెల్ చెల్లాచెదరుగా ఉంది అని అంటున్న తురుమామిడి గ్రామస్తులు. దీంతో వాహన రాకపోకలు చేయడానికి భయంగా ఉందని, ప్రయాణించే సమయంలో వాహనాలు జారుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఈ రహదారి గురించి అనేక వార్తా కథనాలు వచ్చాయి, కానీ ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదని, రోడ్డు బాగోలేని కారణంగా అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రావట్లేదని దిగ్భ్రాంతి చెందుతున్నారు. మనకేంటంటే అల్లూరి జిల్లా పాడేరు మండలం మనకేంటంటే ముందుగానే మన కలెక్టర్ గారికి తెలియజేయాలంటే మన రోడ్డు సమస్యలు మనం ఈరోజు తెలుపుకుంటున్నాం. ఏంటంటే మనకు రోడ్డు సమస్య అనేది చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి మనము కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేయడం అయినది. కాబట్టి మనకు ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా 2 సార్లు మేము కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు కలెక్టర్ గారు మనకు వెంటనే స్పందిస్తాము అనేసి అన్నారు. ఇప్పుడు దాకా మరి మాకు రోడ్డు గురించి కానీ, సీసీ రోడ్లు కానీ, ఇటువంటి రోడ్లు సమస్య దానికి అందుకబట్టి మరి ఈరోజు మళ్ళీ ఈ రోడ్డు మాకు ఎలాగైనా సరే ఒక నిర్మాణం కావాలనేసి ఈరోజు ఇక్కడ మరి గ్రామస్తులతోని మరి ఇక్కడ నుంచి మరి తుంపడి నుంచి వరకు మనకు దిగుమూత పుట్టు రోడ్డు సమస్య అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎలా అంటే మరి ఇప్పుడు వెహికల్స్ రావాలన్నా సరే, ఇప్పుడు ఏ బండి అంబులెన్స్ రావాలన్నా సరే, డెలివరీ వాళ్ళకి కూడా అంబులెన్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. కావున సంబంధిత అధికారులు స్పందించి తూరు మామిడి రోడ్డు పూర్తి చేయాలి అని అక్కడ ఉన్న గ్రామ పెద్దలు అవ్వాతాతలతో తమ గొంతు వినిపిస్తున్నారు. అలాగే తూరు మామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ త్వరగా లాంచ్ చేయాలి అని గ్రామస్తులు కోరుతున్నారు. కలెక్టర్ గారు నమస్కారము. మా రోడ్డు 2015 సంవత్సరాల నుండి మా రోడ్డు టాటింగ్ అయింది. కానీ మా రోడ్డు ఇప్పుడు దాకాడి ఏం కూడా లేదు. సిక్స్ పోయడం మానేయడం చేస్తున్నారు. అయ్య గారు సార్ నమస్కారము. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? మా రోడ్డు దిగుమోదపటు నుండి తూరు మామిడి నుండి తుంపడు నుండి రావాలి మా రోడ్డు. ఇప్పుడు దాకడి ఇన్ని సంవత్సరాలు అయింది. 2015 సంవత్సరాల దాకడి మాకు ఇప్పుడు దాకడి మా రోడ్డు అలాగే ఉండిపోయింది. మేము ఏమైపోవాలి? ఇప్పుడు డెలివరీ కేసులు అంటే ఎలా తీసుకెళ్ళాలి సార్? డెలివరీ కేసులు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మాకు డెలివరీ కేసులు ఇలా తీసుకెళ్తే ఎవరు కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా రావట్లేదు. ఇలా బండ్లు కూడా పంపించకుంటే మేము ఏమైపోవాలి? మా తూరు మామిడి పనసపుట్టుకిన తూరు మామిడికి రోడ్డు చాలా బాగలేదు. ఈ రోడ్డు కోసమే మేమంతా ఇబ్బందులు. మేము ఆఫీస్ దగ్గర కూడా వచ్చాము సార్. ఆఫీస్ దగ్గర వస్తే కదా అమ్మ అలాంటి రోజులకి ఇదిగో వచ్చేస్తున్నారని మేము ఆ రోజు వచ్చాము. ఆ రోజు ధర్నా పెట్టగా ఇంకొక రోజు బండి పంపించేసారు. కాడ్రాతికిన బండి పంపిస్తే ఆ కాడ్రాతి ఉండి ఆ కాడ్రాతి అన్నీ చేసి 6 సర్దేసినండ వాడు వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న వరదాలు కొడేసింది సార్. మా రోడ్ అయినా చూసిస్తే బాగుంటుంది కదా. మాకేది చేయకపోయినా
మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.